మూవీ ఎలా? లవ్ మీ సినిమా ఐ లవ్ యూ వైష్ణవి చైతన్య నోరూరిపోతుంది కింద గారిపోతుంది అని అంటే ఎందుకంటున్నానంటే పాజిటివ్ రోల్ చేసింది అమ్మాయే హీరోయిన్, నెగిటివ్ రోల్ చేసింది కూడా అమ్మాయే. పాజిటివ్ చేసినప్పుడు నోరూరిపోతుంది, నెగిటివ్ చేసినప్పుడు కింద గారిపోతుంది. అట్లా మొత్తం షేక్ ఉంది. ఈ సినిమా మొత్తం వైష్ణవి చైతన్య మీదనే, హీరోయిన్ మీదనే నడిచింది. ఈ సినిమాలో ఆ అమ్మాయి లేకపోతే డైరెక్టర్ లేడు, ప్రొడ్యూసర్ లేడు, హీరో లేడు, మ్యూజిక్ లేదు, అసలు సినిమానే లేదు. ఐ లవ్ యూ వైష్ణవి చైతన్య. ఈ సినిమా ఇది రెండో సినిమా అమ్మాయిది. ఒక పెద్ద హీరోతోటి ఒక సినిమా పడితే ఈ అమ్మాయి ద్వారా హీరో హిట్ అవుతాడు. ఈ అమ్మాయి ద్వారా ఇప్పుడు చాలామంది నేను తోపునని హీరోలు విర్రవీగుతున్నారు కదా. ఈ అమ్మాయిని పెట్టి సినిమా తీస్తే పెద్ద హీరో, ఈ అమ్మాయి ద్వారా ఆ సినిమా హిట్ అవుతుంది. మీరు పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, రామ్ చరణ్ కానీ, మీరందరూ ఎవరైనా కానీ వైష్ణవి చైతన్య గురించి ఒక్క దృష్టి పెట్టండి. మన తెలుగు అమ్మాయి, మన వాళ్ళని మనం పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత, అవసరం ఎంతైనా ఉన్నది. ఆ వాళ్ళని సముద్రం తలపున పెట్టుకొని కొంగ నీళ్ళకి ఇడిచిందంట. వైష్ణవి చైతన్య అంటే అందమైన అమ్మాయిలు లాంటి వాళ్ళు చాలామంది మన తెలుగు వాళ్ళు. మన వాళ్ళని పక్క పెట్టేసి బొంబాయి నుంచి, కలకత్తా నుంచి, మద్రాసు నుంచి, కేరళ నుంచి, ఇక్కడి నుంచి పంపించేది. వైష్ణవి చైతన్యని పెట్టండి, మీ సినిమా ఈడ కాదు ఆడకి పోతుంది. ఆమెతో పాటుగా మీరు కూడా పోతారు. మీరు అమ్మాయి మీద దృష్టి పెట్టండి. పెద్ద హీరోలు చిన్న హీరోలు కానీ, పెద్ద హీరోలు కానీ అమ్మాయి మీద దృష్టి పెట్టండి. ఆ అమ్మాయి కోసమే సినిమా. ఆ అమ్మాయి లేకపోతే బేబీ సినిమా లేదు, ఆ అమ్మాయి లేకపోతే లవ్ మీ సినిమా లేదు. ఆ బేబీ సినిమా అమ్మాయి ద్వారానే ఆడింది, లవ్ మీ సినిమా కూడా ఆ అమ్మాయి ద్వారానే ఆడుతుంది. రేపు కూడా ఏ సినిమా కానీ ఆ అమ్మాయి ద్వారానే ఆడుతుంది. ఆ అమ్మాయిని వాడుకోండి, ఫిజికల్గా కాదు, టాలెంట్. ఓకేనా? ఐ లవ్ యూ.